హాయ్ ఫ్రెండ్స్, ఎవరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్.P.V.Narasimha Rao, డెంటిస్ట్ చిగురువ్యాధి నిపుణుడిని. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. అదేంటంటే బేసిక్గా మనకి పళ్ళల్లో మూడు, ఇక్కడ పైన కింద మొత్తం కలిపితే ఇక్కడ 3 దవడ పళ్ళు, ఇక్కడ 3 దవడ పళ్ళు, ఇక్కడ 3 దవడ పళ్ళు, ఇక్కడ 3 దవడ పళ్ళు ఉంటాయి జ్ఞానదంతాలతో కలిపి. ఒకవేళ జ్ఞానదంతాలు రాలేదనుకోండి మీకు, సో ఇక్కడ 2 ఇక్కడ 2 4, ఇక్కడ 2 ఇక్కడ 2 4 8 దవడ పళ్ళు ఉంటాయి. సో మనకి మామూలుగా మనకి పేషెంట్స్ క్లినిక్ వచ్చినప్పుడు ఒక పన్ను పోయిందండి, అది కట్టించుకోవాలంటే పక్క 2 పళ్ళు అరగదీసేసి క్యాప్ అనేది పెట్టించుకోవాలని మనం చెప్తాము. నేను మీకు మోడల్లో కూడా డైరెక్ట్ చూపిస్తాను, అది చూడండి. సో అలాగా కొందరు ఏమనుకుంటారంటే ఒక్క పన్నే కట్టాలి కదా, ఒక్క పన్నే కట్టండి, మాకు 2 ఎక్స్ట్రా ఎందుకు పళ్ళు అని అనుకుంటారు అనమాట. సో ఒక పన్ను కట్టాలంటే పక్క 2 పళ్ళు అరగదీసేసి సపోర్ట్ తీసుకొని కట్టగలుస్తాం, గాల్లో కట్టలేము కదా ఒక్క పన్నుని. సో అది మీరు మోడల్లో చూపిస్తాను, చూడండి. ఈ వీడియో తర్వాత వస్తుంది, లాస్ట్లో చూడండి. సో ఒక పేషెంట్ వచ్చారు నాకు ఈ కింద 2 దవడ పళ్ళు ఉంటాయి. సో దాంట్లో లాస్ట్ దవడ పన్ను ఇన్ఫెక్షన్తో తీర్చేసుకున్నారు. సో ఆ దవడ పన్నుని నేను పెట్టించుకోవాలి, క్యాప్ పెట్టించుకోవాలని వస్తానమాట. వచ్చాక ఏం చేశాను నేను, పక్క ఇంకా దాని ముందు 2 పళ్ళని, ఒక దవడ పన్నుని ఒక చిన్న పన్నుని అరగదీసేసి 3 క్యాప్స్ కింద కట్టాను అనమాట. సో అలాగా 3 క్యాప్స్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ నాకు పేషెంట్కి ఏమన్నా 2 దవడ పళ్ళు లేవనుకోండి, అప్పుడు ఎక్స్ట్రాగా 3 పళ్ళు సపోర్ట్ తీసుకోవాలి, పిల్లర్ లాగా తీసుకొని 5 క్యాప్స్ అనేది కట్టడం జరుగుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డౌట్ క్లియర్ అయిందని మేము భావిస్తున్నాను. ఎందుకంటే కొందరు ఉంటారు, నేను ఇంకా అరగ తీసుకోలేను, పళ్ళు జివ్వు అంటాయి అంటారనమాట. సో అలాంటి పక్షాన ఏం చేస్తారు, ఇంప్లాంట్ పెట్టుకోండి. ఇంప్లాంట్ స్క్రూ ఆల్రెడీ వీడియోస్ తీస్తున్నాను, ఇంప్లాంట్ ఎలా పెట్టుకోవాలి ఏందని, ఎంత ఖర్చు అవుతుందని. ఇలాగ స్క్రూ ఉంటుంది అనమాట ఇంప్లాంట్ పెట్టుకోవడానికి. ఈ స్క్రూ పెట్టుకొని కట్టించుకోవచ్చు. అంటే దీంతో అడ్వాంటేజ్ అంటే పక్క పళ్ళని అరగదీయకుండా, జివ్వు అనకుండా స్క్రూ పెట్టేసి దానిపైన క్యాప్ పెట్టేయచ్చు. అది బాగా కాస్ట్లీ ట్రీట్మెంట్, 15,000 నుంచి 25,000 దాకా ఖర్చు అవుతుంది. దాని మళ్ళీ క్యాప్ మళ్ళీ 4,000 ఖర్చు అవుతుంది. సో ఇలా ఖర్చు అవుతుంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు బేర్ చేయకపోతే మనము ఈ అరగదీయడం ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో ఈ అరగదీయడము, ఎలాగా క్యాప్ పెట్టడం అనేది నేను మోడల్లో మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. మీకు డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మోడల్లో మీకు చూపించడం జరుగుతుంది. థియరీ, ప్రాక్టికల్గా మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా నేను కొంచెం చెప్తాను, చూడండి. సో ప్రధానంగా నాకు వచ్చే పేషెంట్స్ కానీ ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ కొందరు మైండ్ సెట్ ఎట్లుంటుందంటే పేషెంట్స్ది, ఇక్కడ చూడండి, ఒక పన్ను లేదు నాకు, ఒక పన్ను కట్టండి అని వస్తారనమాట. లేదండి, ఒక పన్ను కట్టడానికి ఈ 2 పళ్ళు సపోర్ట్ తీసుకోవాలి, ఈ 2 పళ్ళు అరగదీసేసి 3 క్యాపులు పెట్టుకోవాలనేది మనం చెప్తాం యాజ్ డెంటిస్ట్గా. ఎందుకు, ఒక పన్ను పెట్టారంటే గాల్లో ఉండదు కదా అది పన్ను. సో ఈ 2 సపోర్ట్ తీసుకొని 3 బ్రిడ్జిల కింద అటాచ్డ్ అయిపోయి మనకి అందంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పేషెంట్ కింద పడిపోయి ముందు పన్ను పోగొట్టుకున్నాడు. సో ఇలాగా అరగదీసేసి 3 క్యాప్స్ కింద చేయడం జరుగుతుంది అన్నమాట, చూడండి అందంగా. సో క్రౌన్స్, క్యాప్స్ ఎలా ఉంటాయి ఏందనేది మీకు ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పించాను. ఇది మెటల్ సెరామిక్ క్యాప్, లోపల మెటల్ వస్తుంది, పైన సెరామిక్ అనమాట. సో ఇది మెటల్ సెరామిక్ క్యాప్ అనమాట. సో అది చాలామంది డౌట్ క్లియర్ అయిందని నేను భావిస్తున్నాను. సో అలాగే ఇతను కూడా బైక్లో నుంచి కింద పడిపోయి ఈ ముందు భాగాన క్యాప్స్, పళ్ళు పోగొట్టుకున్నాడు. సో ఇది రూట్ కెనాల్ చేసి బిల్డప్ చేశాను. సో ఈ 4 పిల్లర్లాగా తీసుకొని బిల్డింగ్ కట్టడం జరిగింది. బిల్డింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ క్యాప్స్, 6 క్యాప్స్ కట్టడం జరిగింది అనమాట. సో అందంగా ఉంది, ఈజ్ హ్యాపీ నౌ అట్లా. అలాగే కొందరికి ఏంటంటే ఒక్క పన్నుకే రూట్ కెనాల్ చేసేసి, చూసారా, అరగదీసేసి ఒక క్యాపే పెట్టడం జరుగుతుంది. ఎందుకు, ఇతనికి పోలేదు పన్ను, రూట్ కెనాల్ చేసేసుకొని క్యాప్ వేసుకున్నాడు. అంటే పుచ్చుంటే రూట్ కెనాల్ చేసేసి క్యాప్ వేసుకున్నాడు, ఒకటే పెట్టచ్చు అదనమాట. ఇది కూడా మెటల్ సెరామిక్కే, లోపల మెటల్ వస్తుంది, పైన సెరామిక్. ఇప్పుడు ప్రధానంగా పేషెంట్స్కి మరొక డౌట్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ పన్ను లేదు, చూసారా, ఇది నా పేషెంట్ చిగురు ఇన్ఫెక్షన్ వచ్చి చీమ వచ్చేసి బాగా నొప్పితో బాధపడితే తీయడం జరిగింది. ట్రీట్మెంట్ చేసుకోవాలి, తీసేయండి అంటే తీసేసాం.
ఇప్పుడు నెక్స్ట్ ఏం బాధపడుతున్నాడు అతను, నాకు ఇక్కడ పన్ను కావాలి, క్యాప్ కావాలని. సో ఇక్కడ క్యాప్ పెట్టాలంటే దీని పక్కన ఏం పన్ను లేదు కదా, ఇక్కడ క్యాప్ పెట్టాలంటే దీని వెనకాల ఏం పన్ను లేదు కదా సపోర్ట్ తీసుకోవడానికి. సో అప్పుడు ఏం చేస్తాము, ఈ ముందు 2 పళ్ళని అరగదీసేసి వెనకాల క్యాప్ అనేది పెడతాం. 3 క్యాప్స్ వస్తాయి. ఆల్రెడీ పేషెంట్ నోట్లో పెట్టడం జరిగింది. సో అందుకే నేను చూపించలేకపోతున్నాను క్యాప్. ఇది మీకు మోడల్లో చూపించడానికి. చూడండి, ఇక్కడ 2 దవడ పళ్ళు ఉంటాయి, ఇక్కడ 2 దవడ పళ్ళు ఉంటాయి. ఇది కింద భాగము, పైన భాగంలో పైన 2 దవడ పళ్ళు ఉంటాయి, ఇటు సైడ్ 2 దవడ పళ్ళు ఉంటాయి. జ్ఞానదంతాలు లేవు వీనికి. అది సో జ్ఞానదంతం ఉంటే కనుక ఇక్కడ 3 అరగదీసి పెట్టవచ్చు. కానీ ఇక్కడ వెనకాల ఏం లేదు కాబట్టి దీన్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా క్యాప్ పెట్టాలి, దీని ముందు 2 పళ్ళని అరగదీసేసి 3 క్యాప్స్ కింద చేసేస్తే సరిపోతుంది. ఈ 2 దవడ పళ్ళలో చూడండి పెద్దగా ఉన్నాయి కదా, ఇక్కడ అరగదీయడం జరిగింది. అరగదీయడం వల్ల చిన్నగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 3 క్యాప్స్ వస్తాయి. పేషెంట్ సాటిస్ఫైడ్, తినడానికి బాగుంటుంది, నమలటానికి బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా చూసుకోండి, ఇప్పుడు ఒకవేళ ఈ 2 దవడ పళ్ళు లేవనుకోండి ఆ పేషెంట్కి, అప్పుడు ఏం చేస్తారు, ఈ 3టిని అరగదీయాల్సి వస్తుంది. 1 2 3 ఈ 3 పళ్ళని అరగదీస్తే ఈ 2 పెట్టగలుగుతాం. సో 1 2 3 4 5 మొత్తం 5 క్యాప్స్ పెట్టుకోవాల్సి వస్తుంది అతను. ఈ 2 పెట్టుకోవాలి. లేదు ఇది అరగదీయడం నాకు కష్టము, జివ్వు అంటాయి, నాకు కష్టం అవుతుంది అంటే అప్పుడు మీరు ఇంప్లాంట్స్కి వెళ్ళిపోవచ్చు. ఇంప్లాంట్ స్క్రూ అంతా మీకు తెలుసు, ఇంప్లాంట్ ఎలా పెడతారనేది నా వీడియోలో ఉంటాయి, చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి, ఈ వీడియో వీక్షించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరికొన్ని అప్డేట్స్తో, మరికొన్ని డెంటిస్ట్రీ టిప్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. దిస్ ఇస్ డాక్టర్ P.V. Narasimha Rao signing off. Have a nice day, have a healthy food and be happy. Thank you. Bye.